నమస్కారములు. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, నా తోటి విద్యార్థులకు నా అభినందనలు. ఈరోజు మన పుట్టినరోజు అయితే ఎలా జరుపుకుంటాం, అలాగే మన రాష్ట్రాన్ని మన ముందున నడిపిస్తున్న మన జగన్మామయ్య పుట్టినరోజులు కూడా అలాగే జరుపుకోవాలి. ఒకసారి అందరూ జగన్మామయ్యకి విషెస్ చెప్పండి గట్టిగా. జన్మదిన శుభాకాంక్షలు జగన్మామయ్య. మీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? అది కూడా కేవలం మీరిచ్చే చదువుతోనే తీర్చుకోగలం. మాకు అన్ని అవసరాలను ఇస్తూ, అలాగే మా కోసం 8th క్లాస్ ట్యాబ్స్ని ఇస్తూ, ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్ అంటే టీచర్స్ క్లాస్లో చెప్పే లెసన్స్తో పాటు బైజూస్ కంటెంట్ కూడా వింటే మనం ఇంకా నాలెడ్జ్ని పెంచుకొని ఎగ్జామ్స్ ఈజీగా రాయొచ్చు, అలాగే మంచి మంచి విషయాలు నేర్చుకోవచ్చు. హౌస్ వైఫ్ని చిన్మయికి కేర్ టేకర్. నేను చిన్మయి వాళ్ళ మదర్ని. చిన్మయి ఆనంద భారతి స్కూల్లో 8th క్లాస్ ఏ సెక్షన్లో చదువుతుంది. ఆనంద భారతి స్కూల్లో చిన్మయిని నేను 6th క్లాస్లో జాయిన్ చేశానండి. అట్ ద టైమ్ ఆఫ్ చిన్మయి జాయిన్ అట్ దే నేను అప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ లాస్ట్ ఇయర్ మనకి 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్లు ఇచ్చినప్పుడు నా కూతురు చాలా ఎక్సైట్ ఫీల్ అయ్యి వాళ్ళందరికీ ట్యాబ్లు ఇచ్చారు, నాకు కూడా ఇస్తే బాగుండు అని అనుకుంటూ ఉండేది. అండ్ ఆ రోజు రానే వచ్చింది. సో ఈ రోజు గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే, ఈరోజు మన గౌరవనీయులు మన సీఎం గారి బర్త్డే సందర్భంగా, ఆయన బర్త్డే ఆయనకి మాత్రమే ఒక పండుగ రోజు కాదు, మొత్తం మన రాష్ట్రం మొత్తం అందరికీ కూడా పండుగ రోజు. ఎందుకంటే చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా, అందులో 8th క్లాస్ ఎస్పెషల్లీ 8th క్లాస్కే ఎందుకు ఇస్తున్నారు అని అంటే, కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. 8th క్లాస్ నుంచి ఉన్న స్టడీస్ చాలా చాలా ఇంపార్టెంట్. 8th క్లాస్ నుంచే ఒక IIT ఎడ్యుకేషన్ అయితేనేంటి, వాళ్ళు పునాది 8th క్లాస్ నుంచి వెళ్తే కనుక వాళ్ళకి మంచి లైఫ్లో సెటిల్ అయ్యేటటువంటి ఎడ్యుకేషన్ అనమాట 8th క్లాస్లో. సో అందుకే మన గౌరవ సీఎం గారు 8th క్లాస్ పిల్లలకే ట్యాబ్లు ఇవ్వాలి అని డిసైడ్ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ మన ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ట్యాబ్లోని పిల్లలు స్కూల్లో ఏదైతే నేర్చుకుంటున్నారో దాన్ని విజువలైజేషన్ కూడా ట్యాబ్లో చూసేటప్పటికి వాళ్ళకి ఒక సినిమా చూసినట్టు. మీరు అందరూ చూస్తే పిల్లలు సినిమా బాగా గుర్తుపెట్టుకుంటారు. ఏదైనా క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో అడిగితే అంత తొందరగా రెస్పాండ్ అవ్వలేకపోతారు. సినిమా ఎందుకు గుర్తుంటుంది అని అంటే, వాళ్ళు విజువలైజ్ చేస్తూ ఉంటారు. ఆడిబుల్ విజువలైజేషన్ రెండు ఉంటుంది. సో దే కెన్ ఈజీలీ గ్రాస్ప్ అనమాట. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్ని ట్యాబ్లో పెట్టి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి, అది డిజిటలైజేషన్ చేసి ఈ 8th క్లాస్ నుంచి పిల్లలకి సబ్జెక్ట్ దాన్ని మనం ట్యాబ్లో ఇస్తే కనుక పిల్లలు చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతారు అనేటటువంటి ఆలోచన వచ్చి మన సీఎం గారు 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ రోజు నేను కూడా మన సీఎం గారు మనకి ఏదైతే ఇస్తున్నారో ఆ ట్యాబ్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను అని మీ అందరికీ చెప్తున్నాను. నా కూతురు 8th క్లాస్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అందులోనే నేర్చుకుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మన సీఎం గారు మన పిల్లలకి షూస్ ఇస్తున్నారు, డ్రెస్ ఇస్తున్నారు, ఇంకా మధ్యాహ్నం మిడ్ డే మీల్, ఇంకా లేనిది ఏంటి మొత్తం అన్నీ కూడా మనం ఏమీ ఇచ్చుకోవాల్సిన లేదు. మన అంత పిల్లల్ని జస్ట్ స్కూల్కి పంపిస్తే చాలు, అన్నీ కూడా మనకి స్కూల్లోనే వచ్చేటట్లుగా మనకి గవర్నమెంట్ అన్నీ కూడా పిల్లలకి ఇస్తుంది. సో వి థ్యాంక్ఫుల్ టు అవర్ సీఎం సార్. అండ్ వన్ మోర్ థింగ్, విష్